గ్రంథము 23:23. ఇర్మియా గ్రంథము 23:23. నేను సమీపముగా నుండు దేవుడను మాత్రమేనా, దూరమున ఉండు దేవుడను కానా. విన్నారండి ఎప్పుడన్నా ఈ మాట? ఇక్కడ ఉంది. దేవుడు చెబుతున్నాడు, నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దూరమున ఉండు దేవుడను కానా. ఏంటి దీని అర్థం? దేవుడు సమీపముగా ఉంటాడు, దేవుడు దూరంగా కూడా ఉంటాడంట. ఆయన చెబుతున్నాడు, సమీపంగా ఉండటం నాకు ఎంత తెలుసో దూరముగా ఉండటం కూడా నాకు తెలుసు. ఈరోజు క్లుప్తంగా దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు. దేవుడు దూరంగా ఉంటే అది మంచిదా? కొంతమంది డౌట్ అనిపిస్తుంది. దేవుడు సమీపంగా ఉంటే మన యొక్క చర్చ్ పేరేంటి? అటాచ్డ్ టు జీసస్. ఏంటి దాని అర్థం? నేను దేవునికి సమీపంగా అంటే హత్తు పెట్టుకుని ఉంటాను. నేను దేవునికి నాకు మధ్యలో ఏదో ఉండకూడదు. దేవునిలో నేను కలిసిపోతా. అటాచ్డ్ టు జీసస్. నేను అనేక సార్లు చెప్పాను, నువ్వు దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉండాలంటే లోకముతో నువ్వు డిటాచ్ అవ్వాలి. దేవునితో సంబంధము కలిగిన వాడు లోక సంబంధిగా ఉండడు. లోక సంబంధి దేవునికి సంబంధిగా ఉండడు. అలాగే నిజంగా దేవునికి సంబంధి కూడా లోక సంబంధిగా ఉండడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది. దేవుడు మంచివాడు. ప్రతి మంచిది ఆయన ద్వారా దొరుకుతుంది. ఆయనకు నువ్వు సమీపంగా ఉండి దేవుడు నీకు సమీపంగా ఉంటే ప్రతి మంచిది నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఆయన ఆశీర్వాదమునకు కర్త. ప్రతి దీవెన దేవునిలో మనకు కలుగుతుంది. మొట్టమొదటిగా అమూల్యమైనది ఆత్మీయమైన ఆశీర్వాదం. రెండవది శారీరకమైన ఆశీర్వాదాలు. దేవుడు సమీపంగా ఉన్నప్పుడు దేవునిలోని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాలు మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి నువ్వు దూరంగా ఉండి దేవుడు నీకు దూరంగా ఉంటే వీటిని నువ్వేం చేస్తావు? కోల్పోతావు. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి మందిరానికి వచ్చాను, నేను కాబట్టి దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. నేను పాటలు పాడుతున్నాను, వర్షిప్ టీంలో ఉన్నాను, నేను దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. లేక ఒక సర్వీస్ నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. అది నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చెప్పేది ఈరోజు విందాం. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరు దేవుడికి దూరముగా ఉంటాడు? నెంబర్ 1, మొదటిగా దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు అనే దాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 12:2. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు ఏంటండి? వారి అంతరింద్రియములకు
దూరముగా ఉన్నావు. ఏంటి దీని అర్థం? దేవుడు నాటుతున్నాడు. దేవుడు నాటడం వల్లనే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? స్థిరంగా ఉంటున్నాం, జీవిస్తున్నాం, మనం ఎదుగుతున్నాం, ఫలాలు ఇచ్చేవారిగా మనం ఉంటున్నాం. ఇక్కడ సమస్య, వారి నోటికి సమీపంగా దేవుడు ఉంటాడంట, వారికి అంతరింద్రియములకు దేవుడు దూరంగా ఉంటాడంట. ఏంటి దాని అర్థం? మన యొక్క జీవితాల్లో ప్రభువు అని, దేవుడని మన నోటిలో దేవుడు నాంతా ఉంటాడు. అవునా కదా? మాట్లాడితే దేవుడు అంటాం, మాట్లాడితే ప్రభు అంటాం, పాటలు పాడతాం. మన నోటితో దేవునికి మనం ఏం చేస్తాం? సమీపంగా ఉంటాం. దేవుడు కూడా మన నోటికి సమీపంగానే ఉంటాడు. కానీ సమస్య ఏంటి? మన అంతరింద్రియములకు దేవుడు ఏం చేస్తున్నాడు? దూరంగా ఉన్నాడు. కారణం ఏంటి? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగ రూపాన్ని లక్ష్య పెడతాడు. ఆయన అంతరంగాన్ని చూస్తున్నాడు. చాలా మంది జీవితాల్లో నోటికి దేవుడు సమీపంగా ఉన్నాడు, కానీ హృదయానికి దేవుడు దూరంగా ఉన్నాడు. అందుకని యేసు ప్రభు చెప్తూ, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? మహింపరుస్తున్నారు, కానీ వారికి హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉంది. అలాంటి వారికి నేను దూరంగా ఉన్నా. నువ్వు అనుకోవచ్చు, నేను పాటలు పాడుతున్నా, నేను అనుకోవచ్చు నేను దేవుని మందిరానికి వస్తున్నాను, నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, పెదవులతో పాటు నీ యొక్క అంతరింద్రియములకు కూడా నేను దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాను. నువ్వు పెదవులతో మాత్రమే నన్ను ప్రభువుని పిలుస్తున్నావు, కానీ నీ అంతరంగంలో మాత్రము నాకు స్థానము నువ్వు ఇవ్వట్లేదు. అలాంటి వారికి నేను దూరంగా ఉంటా. ఆలోచించేద్దాం. అంతరింద్రియములు అంటే ఏంటి? నీ హృదయం, నీ మనసు, నీ ఆలోచనలు. నీ హృదయంలో ఏముంది? నీ మనసు దేని గురించి నువ్వు పరితపిస్తుంది? నీ ఆలోచనల్లో ఎవరున్నారు? ధైర్యంగా చెప్పగలుగుతావా? నా నోటికిలో దేవుడు ఏ రకంగా సమీపంగా ఉన్నాడో నా హృదయంలో కూడా దేవుడు ప్రతిష్ఠించుకున్నానని చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? నా మనసు ఎప్పుడూ కూడా క్రీస్తు యేసు మనసులాగా నా మనసు ఉన్నది అని చెప్పగలిగే సాక్ష్యం నీలో ఉన్నదా? నా ఆలోచనలు ఎప్పుడు కూడా యేసు వైపు పరిభ్రమించే ఆలోచనలుగా నా ఆలోచనలు ఉన్నాయి అని చెప్పగలిగే సాక్ష్యం నీలో ఉందా? అలా సాక్ష్యం చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకు దేవుడు దూరంగా ఉన్నట్టు. దేవుడు దూరంగా ఉన్నట్టు. నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ మనసులో దేవుడు సమీపంగా ఉండాలని ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఒక గొప్ప బోధకుడు ఈ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడండి. టుడే మెనీ పీపుల్ live near to the church but far from heaven. ఎంత అర్థవంతమైన మాట తెలుసా అండి? క్రైస్తవ సమాజానికి ఇది ఎంతో అన్వయించదగిన మాట. మందిరానికి దగ్గరగా అనేక మంది బతుకుతున్నారు, మందిరానికి వస్తున్నారు, మందిరంలో ఉంటున్నారు, మందిరంలో బతుకుతున్నారు, కానీ పరలోకమునకు దూరంగా బతికే బతుకు మనక జీవితాల్లో ఎంతో ఉంది. ఆలోచించేద్దాం. చర్చిలోకి వచ్చి కూడా పరలోకానికి దూరంగా జీవిస్తే అంతకంటే దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవరున్నారండి? లోకానికి పరలోకం గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు, దేవుని యొక్క ప్రేమ తెలియదు, దేవుని యొక్క రక్షణ తెలియదు.
వాళ్ళు నశించిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యందు ఆనందిస్తూ దేవుని ద్వారా ఆయన గొప్ప కార్యాలు మనకి జీవితాల్లో పొందుకొని దేవుని ద్వారా అనేకమైన పరిస్థితుల్లో విడిపింపబడి జీవిస్తున్న మనం ఆ పరలోకం పైన ధ్యాస లేకుండా, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అనే మాటను పక్కన పెట్టి, ఈ లోకమే సర్వస్వం, ఈ లోకమే నాకు కేంద్రం, ఈ లోకమే నాకు ముఖ్యం, ఈ లోకంలోని సంతోషమే సంతోషం, ఈ లోకంలోని సంబంధాలే నాకు ముఖ్యం అని అనుకునే పరిస్థితులను ఉన్నట్లయితే దేవుడు నీకు దూరముగా ఉన్నాడు. ఆలోచించేద్దాం. మందిరానికి నువ్వు వచ్చావు, ఆరాధనకు నువ్వు వచ్చావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. ఎందుకో తెలుసా? పరలోకానికి దగ్గరగా వెళ్ళేదానికి, నరకానికి దగ్గరగా వెళ్ళేదానికి కాదు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క మందిరానికి వచ్చి కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా బతకవలసిన జీవిత విధానం బతకకుండా లోకస్తులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో అలాంటి వేషధారణ కపటమైన జీవితాలు జీవిస్తూ చేతుల పరలోకాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే పోగొట్టుకుంటున్నారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, భయముతోనూ వణుకుతోనూ మీకు సొంత రక్షణను మీరు ఏం చేయాలి? కాపాడుకోండి. అంటే పోయే అవకాశం ఉన్నట్టు. దేవుడు తీసేయడు. ప్రేమ కలిగిన వాడు ఒకసారి రక్షిస్తే అంతే, ఇంకా పర్మనెంట్. ఆయన మళ్ళీ వాపస్ తీసుకోడు. నువ్వు చెత్తగా బతుకుతున్నా నేను వాపస్ తీసుకుంటానని చెప్పడు ఆయన. రక్షణ పర్మనెంట్ ఇచ్చేశాడు. కానీ ఆ రక్షణను కాపాడుకునేదానికి నీ యొక్క మనందరి జీవితాలపైన ఆధారపడి ఉంది. ఆ కాపాడుకునేదానికే సంఘం దేవుడు ఇచ్చాడు. ఆ కాపాడుకునేదానికే దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చాడు. ఆ కాపాడుకునేదానికే దేవుడు తన యొక్క సేవకులను అభిషక్తులను మనకి ఇచ్చాడు. ఇంత బతికి ఇన్ని క్రిస్మస్లు చేసుకొని ఇన్ని గుడ్ ఫ్రైడేల్లో ఏడ్చి కడవల కొద్ది నీ కన్నీరు, నరకంలో వెళ్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరండి? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయన, నా యొక్క పెదవులు ఏ రకంగా నీకు సమీపంగా ఉన్నావో నా యొక్క అంతరంద్రియములు కూడా నీకు సమీపంగా ఉండాలని నేను నిశ్చయించుకుంటున్నాను ప్రభువా. అపొస్తలుడైన పౌలు అలాంటి నిశ్చయత తీసుకున్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకు ముందు నాకు ఏది క్షేమకరమో ఏది లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తము నేను పెంటగా ఎంచుకున్నా. దేనికోసం నేను ముందు పరిగెట్టానో అవంటే నాకు అసహ్యం. అది నిజమైన మారు మనసు పొందిన వాడి యొక్క లక్షణం. కాబట్టి నోటికి సమీపంగా కొంతమందికి దేవుడు ఉంటాడు, కానీ హృదయాలకు దూరంగా దేవుడు ఉంటాడు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన, నాయన నోటికి సమీపంగా ఎలా ఉన్నావో నా హృదయానికి కూడా నువ్వు సమీపంగా ఉండు నాయన. రెండవది, కీర్తనలు 138:6. దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? దూరము నుండి గర్విష్ఠులను ఏంటి ఆ దగ్గర కూడా రాడంట ఆయన. ఎవరికి? గర్వంతో బతికే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే. ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళకి అండి, దేవునికి వాక్యం చదివే వాళ్ళకి ఎంత గర్వం అండి, ఎంత గర్వం. నేను ఆల్రెడీ చెప్పాను, అసలు గర్వపడేదానికి ఏముంది నీలో? పాట మాత్రం పాడతావు కదా నాయనా. ఏమైనా ఉన్నదంటే అది నీ కృపదే కదా. నాదంటూ ఈ లోకాన ఏది లేదు అంటే నీ పాట అంతా ఉత్తిత్తి పాటనా?
ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ప్రభుని రక్షకు అంగీకరించలేదు, ఇంటికి పేరు పెట్టుకున్నాడు. ఏం పేరంటే స్వయం కృషి. ఏంటి ఇంటి పేరేంటి? తప్పులేదు, ఆయన కష్టపడ్డాడు, ఆయన సంపాదించాడు. కాబట్టి ఏం చేశాడు? నేను కష్టపడిన దాంట్లో కారణం దేవుడి గురించి తెలియదు ఆయనకి. స్వయం కృషి బోర్డు కూడా ఓపెన్ చేశాడు. కానీ నిజంగా దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుడు ఎంతగా మనల్ని పట్టించుకుంటున్నాడో ఆలోచన చేయండి. ఇంకా నీ నోరు మాట్లాడుతుందే, ఇంకా నోరు పడిపోలేదుగా, చెయ్యి పడిపోలేదుగా, కాలు పడిపోలేదుగా, ఇంకా గుండె కొట్టుకుంటుంది కదా లబ్డబ్బని, ఇంకా ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి కదా, ఇంకా రక్తం ప్రవహిస్తుంది కదా, కోల్డ్ అయిపోలేదు కదా, వేడి రక్తం ఉంది కదా. ఇవన్నీ ఏంటి? దేవుడు నీ పట్ల చూపిస్తున్న కనికరము, కృప, దయ. ఇంకా మనం చలిస్తున్నామంటే దేవుని యొక్క కృప, ఇంకా మనం మాట్లాడుతున్నామంటే దేవుని యొక్క కృప. నిద్రపోయి నువ్వు లేస్తున్నావంటే దేవుని యొక్క కృప. ఒక్క సెకండ్లో ఆల్రెడీ ఇద్దరు పోయారు. ఆల్రెడీ ఒక నిమిషంలో 120 మంది పోయారంతే. 120 మంది. దాంట్లో నువ్వు లేవు. వాళ్ళకంటే గొప్పోడుగా అనుకోకు. నువ్వు ఇంకా సిద్ధపడలేదు. ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? పర్లేదులే, ఈ పాస్టర్ ఎప్పుడు ఇలా చెబుతాడులే, ఏ పాస్టర్ ఇలాగే చెబుతాడులే అని నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క మాటలు ఏం చేస్తున్నావు? వింటాం మాత్రం బ్రహ్మాండంగా వింటావు. అనిపిస్తుంది పాస్టర్కి, అబ్బా ఏం వింటున్నారా మా వాళ్ళు, ఏం వింటున్నారా మా వాళ్ళు. చెమిటోడు ముందు శంఖం ఊదినట్టంట. ఏంటి? ఆడు చెమిటోడు, ఇంక ఏమైనా ఊదు, ఎంతైనా ఊదు. ఆడు ఏంటి? చెప్పుకో, నేను ఎవరైనా ఎప్పొస్తుంది, నయం చేస్తాను నేను. అలాగమ్మా ఉండొద్దమ్మా, అయ్యగారులు అలా ఉండొద్దండి. అలా ఉంటే ఏమవుతుంది? దేవుడు దూరంగా ఉంటాడు. దేవుడు దూరంగా ఉంటే ఏది సాధించలేవు. ఏదైనా సాధించాలంటే దేవునితో మాత్రమే సాధించగలవు. నేను దేవునికి దూరంగా ఉంటాను, ఒకటి మాత్రం సాధిస్తావు కంపల్సరీగా, రాసిచ్చేస్తాను, నరకం మాత్రమే. నరకం కావాలా, పరలోకం కావాలా? నిద్రలో లేపి నరకం కావాలా, పరలోకం కావాలంటే ఏమంటాడు? వెంటనే ఉలిక్కిపడి లేచి పరలోకం, అమ్మో ఇంకేమన్నా, అగ్ని ఆరో పురుగు చావదు, గ్రిల్డ్ చికెన్ జ్ఞాపకం చేసుకో, తిరుగుతూ ఉంటుంది అది మంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది మనకు కాదండి, మనకు కాని దాని వైపు ఎందుకు వెళ్తాం? దేవుడు దాన్ని మన కోసం చేయలేదు కదా, సాతాను కోసం చేశాడు, సాతాను యొక్క అనుచరుల కోసం చేశాడు. వాడు చెడిపోయాడు కాబట్టి తన చెడ్డ కోతి వనమంతా చెడుద్దంట. వాడు ఎలాగ చెడిపోయాడు, అందుకని ఏం చేస్తాడు? కొంచెం కాస్తో కోస్తో దేవుల్లో ఉంటే వాడు వచ్చి చెవిలో అంటాడు. నువ్వేమంటావు? అప్పుడు ఏమవుద్ది? దేవునితో చుచ్చు అనవలసింది నువ్వు, సాతానుతో చుచ్చు అంటే అంతే లాగేస్తాడు నేను పట్టుకొని, అంతే వలపెట్టి లాగేస్తాడు, అంతే క్లోజ్ నీ కథ, కేల్కతం దుకాణం బంద్. సో కాబట్టి మనకి జీవితంలో మనం దేవునికి దూరముగా ఉండొద్దు. నేను చర్చికి వస్తున్నాను, దేవునికి నేను సమీపంగా ఉన్నాను అనేక అపోహలో ఉండొద్దు. దేవునికి వాక్యం నాకు బాగా తెలుసు కాబట్టి దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు అని భ్రమలో ఉండొద్దు. దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? 2 విషయాలు చెప్పాను. మొదటిది ఎవరికండి? పెదవులకు మాత్రమే. వాళ్ళు దాని పైన చూస్తే ఎవరంటే దుస్తులు అంటారు. దుస్తులు, దుష్ట జాతికి దేవుడు దూరంగా ఉంటాడు. నువ్వు ఎవరి జాతి? అమ్మో ఇంకేమన్నా ఉంటుందా? నేను దుష్ట జాతి అన్నానంటే ఏమవుతుంది? కత్తులు పట్టుకు వచ్చేస్తారు నా పైకి మీరు. నేనంతలా బైబిల్ చెబుతుంది. దుష్ట జాతి ఎవరంటే పెదవులతో మాత్రమే దేవుని పెట్టుకొని హృదయాల్లో దేవుని
దేవునికి దూరంగా ఉండేవాళ్ళు బైబిల్ చెప్తుంది మొదటి వచనంలో దుష్టులు అని ఉంది. దుష్టుని ఆలోచన చెప్పున్నారు. ఒక నీ ఆలోచన ఎలాగుంది? దుష్టుని ఆలోచనేగా. దేవుని ఆలోచనలతో ఎప్పుడన్నా బతికేవా? అప్పుడప్పుడు బతుకుతావులే ఆదివారం, మిగతా రోజులు లోకస్తులు ఏ రకంగా ఆలోచన అదే నీ ఆలోచన. పాపుల మార్గం నిలవద్దని బైబిల్ చెబుతుంది. నువ్వు ఆదివారం మాత్రమే పరిశుద్ధ మార్గం, మిగతా రోజుల్లో మనకు తెలుసు. అపహాసకులు కూర్చుండక ఇక్కడ మాత్రం సీరియస్ ఫుల్. కాబట్టి దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? దుష్ట జాతికి దూరంగా ఉంటాడు. దుష్ట జాతి ఎవరు? పెదవులతో మాత్రమే, నోటికి మాత్రమే దగ్గరగా, నోట్లో నాంతా ఉంటా, మాట్లాడితే చాలు. బ్రదర్ ప్రార్థన చేయండి, బ్రదర్ దేవుని ప్రార్థన చేయండి, బ్రదర్ నాయనా నాయనా నాయన, నోట్లో మాత్రం నాయనా నాయనా నాయన. ఇక్కడ అంతరింద్రియములకు దేవుడు ఏంటంటే దూరంగా ఉన్నాడు. రెండోది ఎవరికండి? గర్విష్ఠులు. ఇంకొక రెండో జాతి, ఇది గర్వపు జాతి. దుష్ట జాతి, గర్వపు జాతి. ఈ గర్వపు జాతి ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి దానికి గర్వమే. బాగా చదువుతున్నా గర్వమే, కొంచెం అందంగా ఉన్న గర్వమే, తర్వాత మంచి జాబ్లో ఉన్న గర్వమే, దేవుడు పరిచయంలో దేవుడు వాడుకున్నా కొంతమంది గర్వం. అలాంటి గర్వంతో ఉంటే బైబిల్ ఏంటి? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోయేదానికి ముందు. అసలు గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? గర్వానికి కర్త ఎవరు చెప్పండి? అది తెలుసు మనకి, బైబిల్ అంతా తెలుసండి. సమస్య ఏంటి ఇక్కడ? వాడు గర్వంతో వాడు దేవుడు ఫుట్బాల్ ఆడితే ఆ షాట్కి వచ్చి భూమి మీద పడి భూమి నిరాకారంగాను శూన్యంగాను అయిపోయింది. అది కూడా తెలుసు. గర్వం ఎక్కడ? పరలోకములో ఒక అద్భుతమైన దేవుణ్ణి ఆరాధించే ఒక అద్భుతమైన సమూహమునకు అధిపతి ఎవడంటే లూసిఫర్. లూసిఫర్ ఎవడో తెలుసా? ఆర్డినరీ కాదు. దేవునికి పరిచయంలో కొంతమంది దేవుడు దూతలను ఉపయోగించుకున్నాడు. అందరు దూతల కంటే శ్రేష్టమైన పనిని అప్పగించింది దేవుడు ఎవరికో తెలుసా? లూసిఫర్కి. కారణం ఏంటంటే ఆరాధనకు కర్త మన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి కొంతమంది దూతలు ఉన్నారు. చెప్పండి, ఒక దూత గాబ్రియేలు. ఆయన ఏ డిపార్ట్మెంట్? కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడైతే 5G అంటారు, అది ఏ జియో నాకు తెలియదు. టోటల్ ఫుల్ జీ అది. వార్తాహరుడు ఎవరో? గాబ్రియల్. మికాయేల్ దేవుని యొక్క ఆర్మీకి హెడ్. దేవుని యొక్క ఆర్మీకి హెడ్. అలాగే దేవుని యొక్క వర్షిప్ టీంకి హెడ్ ఎవరో తెలుసా? లూసిఫర్. ఈ మిగతా వాళ్ళందరికంటే గొప్ప స్థానం ఎవరికి ఇచ్చాడు తెలుసా దేవుడు? లూసిఫర్కి. వాడు తిన్నంగా ఉండొచ్చు కదా, వాడు తిన్నంగా లేడాడు. ఎప్పుడు ఈయననా, నాకేం తక్కువ అనుకున్నాడు అంతే. దేవుడు ఏం చేశాడు? అదే కథ. ఒక్క షాట్ ఇచ్చాడు అంతే. ఆ షాట్తో వాడు ఏం చేశాడు? కింద పడ్డాడు. చరిత్ర మనకు తెలుసు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం గమనించవలసిన పరిస్థితి ఏంటంటే, గర్వంతో ఉండొద్దు. దేని విషయంలో గర్వంతో ఉండొద్దు. నీ చదువును బట్టి గర్వపడద్దు, నీకున్న తలంతులను బట్టి గర్వపడద్దు, ఇంకా దేని గురించి గర్వపడద్దు. కారణం ఏంటంటే ప్రతిదీ దేవుడు నీకు దయచేశాడు. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం ఎవరికి చెల్లాలి? దేవుడికి. పాట పాడతాం, మాకు కాదు నాయన, మాకు కాదు, నీకే మహిమ కలుగును గాక. అబ్బా, కానీ నీకు పరిస్థితి ఏంటి? నాదండి నాదండి నాదండి. అలా చేయొద్దండి. సో కాబట్టి దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? దుష్టులకు దేవుడు దూరంగా ఉంటాడు. దుష్టులు అంటే ఎవరు? నోట్లో మాత్రం దేవుడు ఉంటాడు, హృదయంలో మాత్రం దేవుడు ఉండడు. అలాంటి వాళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటంటే దుష్టులు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. అంటే హృదయంలో దేవునికి స్థానం ఇవ్వని వారు, మొక్కుబడిగా దేవునికి మందిరానికి వచ్చేవాళ్ళు, నామకార్థ వేషధారణ జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు.
పేరుకు మాత్రమే క్రైస్తవులు, క్రీస్తు తమ యొక్క జీవితంలో లేని వాళ్ళు, క్రీస్తు ప్రేమ లేనివాడు, క్రీస్తు లక్షణాలతో లేని వాళ్ళు, క్రీస్తును ధరించుకొనని వాళ్ళు. మీరు కొంతమంది అనొచ్చు, నేను క్రాస్ వేసుకుంటున్నాను కదండి. అది కాదు. క్రీస్తు లక్షణాలను నువ్వేం చేయాలి? ధరించుకోవాలి. క్రీస్తు లక్షణాలు ఇతరుల్లో నిన్ను చూడాలి. కాబట్టి రెండోది ఏంటి? గర్విష్ఠులకు దేవుడు ఏంటి? గర్వ హృదయులందరూ. దేవుడు అంటే దూరంగానే ఉంటాడు, దగ్గర కూడా రాడండి అసలు. ఆయన చాలా దూరంగా చూస్తూ ఉంటాడు. నీ గర్వాన్ని వదిలిపెట్టుకో, అప్పుడు నీ దగ్గరకు వస్తా. నువ్వేమనుకుంటావు? అబ్బా నేను చేయాలా దేవుని దూరంగా. నా దేవుడు చూస్తాడు హృదయంలో ఏముందో నీకు. నా ఈ రోజు నుంచి నా అంటాం మానేయి, దేవుడు అంటాం మొదలుపెట్టు. నా అంటే గర్వం ఉన్నట్టు, దేవుడు అంటే సాత్విక నీకులో వస్తుంది. కాబట్టి టైం అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ వీక్ దేవునికి చిత్తమైతే దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడని కొన్ని విషయాలు చెప్తా. ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి? దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలు నీలో ఉంటే 30 సంవత్సరాలు అయినా, 40 సంవత్సరాలు అయినా, 50 సంవత్సరాలు అయినా, 70 అయినా, 80 అయినా, ఈ లక్షణాలు నీలో ఉంటే, నేను కాదు చెప్పేది, బైబిల్ చెప్తుంది. ఏమంటే దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. ఉంటే ఏం చేద్దాం? అలాగే ఉంటానులే, ఏముంది, ఇంకా 5 నిమిషాలు 5 సంవత్సరాలు అయితే పోతాం కదా అని అంటారా? మనసు మార్చుకుందాం, బతుకు మార్చుకుందాం. దేవుని నాయన ఇంతవరకు నీకు దూరంగా ఉన్నా, నువ్వు కూడా నాకు దూరంగా ఉన్నావని ఈరోజు చెప్పావు. కాబట్టి ఈ రోజు నుంచి గర్వాన్ని వదిలేస్తా, గర్వపు మాటలు వదిలేస్తా, గర్వపు చూపు. కొంతమంది చూపులు చూస్తే భయం వేస్తుందండి. వామ్మో, ఆ చూపులు చూస్తే భయం వేస్తుంది. అందుకని ఒక్కొక్కసారి ఏంటంటే నాకు నా బాధ ఎవడు చెప్పుకొని చెప్పండి, మీకు తెలియదు అది. అందరు నేను చూస్తాను, నా ప్రశ్న. అందుకని ఒక్కోసారి అనిపిస్తుంది, అందరినీ ఇక్కడికి వచ్చి నేను అక్కడికి ఉండాలనిపిస్తుంది నాకు. నా బాధతో అర్థం అవుద్ది మీకు. ఓకే, ఇన్ హో లైటర్ వే. సో కాబట్టి మనం ఏం చేద్దాం? పెదవులతో మాత్రమే, నోట్లో మాత్రమే దేవుని ఉంచేవారిగా కాకుండా హృదయంలో దేవుని మనం ఉంచుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో గర్వంతో ఉండద్దు. గర్వపడ్డావా, నీకై నువ్వు గొయ్యి తవ్వుకుంటున్నావు. ఏంటి? ఎవరు తవ్వక్కర్లా, నీకై నువ్వు తవ్వుకొని నువ్వు పడిపోయి నీకు నువ్వు మట్టేసుకుంటున్నావు పైన. జాగ్రత్త. గర్వానికి, నాశనానికి ముందు గర్వం. ఏ విషయంలో గర్వపడదు, ఏ విషయంలో గర్వపడదు. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఆమేన్.